అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఉమ్మడి అనంతపూర్ జిల్లా అంటే రాజకీయాలలో ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొందినటువంటి జిల్లా. నందమూరి తారక రామారావు గారికైనా, మరి అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారికైనా, నందమూరి హరికృష్ణ గారికైనా, మరి నీలం సంజీవరెడ్డి గారికైనా, రఘు వీరారెడ్డి గారికైనా, పరిటాల రవీంద్ర గారికైనా, ఇలా చెప్పుకుంటూ పోతే అనంతపూర్ జిల్లా నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు తమ యొక్క ఉనికిని దేశ చరిత్రలోను రాష్ట్ర చరిత్రలోను నిలిపినటువంటి చరిత్ర అనంతపూర్ జిల్లాది. మరి సరే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టక ముందు వరకు అనంతపూర్ జిల్లా అంటే రాజకీయాలలో ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా. మిగతా జిల్లాల రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే అనంతపూర్ జిల్లా రాజకీయం మరొక ఎత్తు. సరే, ఇదంతా పక్కకు పెట్టినట్టయితే మరి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో అనంతపూర్ జిల్లా చరిత్ర మసకబారుతోంది. మరి నిజంగా రాజకీయం అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రజాసేవ. ప్రజలకు సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావండి అని చెప్పేసి చాలామంది నాయకులు పిలుపునిస్తూ ఉంటారు. మరి ప్రజాసేవ కాస్త వైసీపీ హయాంలో వలపు సేవగా ఇది రూపాంతరం చెందింది, ప్రజాసేవ కాస్త అని చెప్పేసి మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో హనీ ట్రాప్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. మరి అనంతపూర్ జిల్లా యొక్క ప్రతిష్టను మసకబారేటువంటి విధంగా ఈ హనీ ట్రాప్ కేసు అనేది సంచలనమైంది. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వైసీపీ హయాంలో గడప గడపకు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది, ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి అది సీరియస్గా తీసుకున్నారేమో తెలియదు కానీ రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి నరేంద్ర రెడ్డి గారు, మరి ఈయన ప్రజాసేవను కాస్త ఆయనకు చెవులకు మైండ్కు ఏ విధంగా ఎక్కిందో తెలియదు కానీ ఈ గడప గడపకు ప్రోగ్రాం అనేటువంటి కార్యక్రమం ద్వారా వలపు సేవ కార్యక్రమాన్ని అంటే హనీ ట్రాప్ని ఎంచుకోవడం జరిగింది. దీంట్లో కొంతమంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి, సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఆయన కుర్చీలో కూర్చొని కష్టపడి పార్టీకి సేవ చేసుకుంటూ, ప్రజలకు సేవ చేసుకుంటూ ఆయన రాజకీయాలలో సేవ చేయాలనేటువంటి ఆలోచన మరిచి ఈరోజు హనీ ట్రాప్ అయ్యేటువంటి ఈజీ మనీ కోసము మరి సభ్యులుగా ఏర్పడి వైసీపీ హయాంలోనే ఈ దందా చేయడం జరిగింది. అంటే ఇంకా ఒక్క ఛాన్స్ అన్నటువంటి పాపానికి ఈరోజు అదే హిందూపూర్ పార్లమెంటు నుంచి గోరంట మాధవ్ గారు పార్లమెంటులో ఏ విధంగా చేశారో మనం అందరం చూశాము. మరి ఆయన యొక్క వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. ఒక పార్లమెంటు సభ్యుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి కియా ప్రతినిధులు ఈరోజు అంతర్జాతీయ కంపెనీని ఏ విధంగా బెదిరించారనేది మనం అందరం చూసాం, ఒక్క ఛాన్స్ అన్నందుకే. మరి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినటువంటి పాపానికి గాను మరి ఈరోజు ఉమ్మడి అనంతపూర్ అంటే నా భూతో నా భవిష్యత్ రాజకీయాలలో మరి అటువంటి జిల్లా ప్రతిష్టను మసకబారేటువంటి విధంగా ఈరోజు వైసీపీ నాయకులు మార్చారు అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, దాంట్లో ఎటువంటి చెప్పడంలో సందేహం లేదనైతే ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఇప్పుడు పోలీసులు కూడా ఈ హనీ ట్రాప్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు ముఠాగా ఏర్పడి ఇది సంచలనంగా చేశారు. అంటే ఇంకా పోలీసులు కూడా ఈరోజు ఎవరైనా సరే ఈరోజు పోలీసులు కానీ వీఆర్లో ఉన్నారు అంటే అది వైసీపీ ఫ్రెండ్షిప్ కానీ వైసీపీ రిలేషన్షిప్ కానీ అని చెప్పేసి మనము ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు పోలీసులు ఎవరైతే వీఆర్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ అక్రమాలకు, అవినీతికి, అరాచకాలకు సహాయము, తోడు, సాయం అందించినటువంటి వాళ్ళ కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి గతంలో పోలీసులు అంటే ఒక భయము, ఒక బాధ్యత, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి నిస్వార్థంతో ఉన్నటువంటి పోలీసులు చాలామంది ఉన్నారు డిపార్ట్మెంట్లో. కానీ వైసీపీ ప్రభుత్వ హయాము అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులకు సైతం కూడా అవినీతి, అరాచకము, దౌర్జన్యాల మరకలు అంటుతున్నాయి. అంటే మరి వైసీపీ రిలేషన్షిప్గా ఇది మనం ఖచ్చితంగా అభివర్ణించవచ్చు. సరే, మరి ఇంతటి స్థాయిలో జరిగిన తర్వాత ఈరోజు తీరా అదంతా తీగలాగితే డొంక కదిలితన్నట్టు ఈరోజు మొత్తం వైసీపీ వల్లే ఈ హనీ ట్రాప్లో ఉన్నారనేది ప్రధానంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలారా ఒకసారి ఓటు వేసే ముందరగా ఆలోచన చేయండి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం.